హాయ్ అండి. ఈరోజు స్నాక్ ఐటెం చూపించబోతున్నా. పొటాటో చిప్స్ అండి. ఎలా చేయాలో చూసేద్దామా? హాయ్ అండి. ఫస్ట్ పొటాటోని నీట్గా ట్యాప్ కింద కడిగి చక్కగా క్లాత్తో ఇలా తడి లేకుండా తుడుచుకోవాలండి. అనిపిస్తుందిగా. తర్వాత ఇట్లాంటివి ఉంటాయి కదండి, చాపుడివి. ఇది కూడా పొడిగా ఉండాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఓకేనా? పొటాటో జస్ట్ వాటర్తో కడిగానంతే, నీట్గా క్లీన్ చేశాను. ఇలా మరుగుతున్న ఆయిల్లోనే వేయాలండి, చల్లారింది కాదు. మరిగి మరిగి ఆయిల్ వేయాలి. ఇలా సౌండ్స్ వస్తుందిగా, అట్లా వచ్చినప్పుడే వేయాలి. డైరెక్ట్గా ఇందులోనే అనేయాలండి, ఫాస్ట్ ఫాస్ట్గా. అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయింది. మరిగి మరిగి ఆయిల్లో వేస్తేనే మీకు ఇలా నీట్గా వస్తాయి, లేదంటే అవి ఈవెన్గా కుక్ అవ్వు. ఇలా అననప్పుడు కూడా ఫాస్ట్గా అనేయాలండి. లాస్ట్కి ఇలా వచ్చే చేయి తగ్గుతుంది కదా, దాన్ని నేను ఇట్లా స్ట్రైట్ చిరికల కింద అనేస్తున్నానండి. 2 టైప్స్ వస్తాయి ఇందులో, ఎందుకంటే మనం చేయి కట్ అవ్వకుండా, వేస్టేజ్ అవ్వకుండా చక్కగా టేస్టీ టేస్టీ పొటాటో చిప్స్ రెడీ అయిపోతాయండి. పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఇలా సౌండ్ రావాలండి, ఇలా ఊపితే సౌండ్. ఇవి నూనె కూడా మరుగుతున్నది, సౌండ్స్ ఆగిపోతుందండి. అప్పటి వరకు ఫ్రై చేయాలి దీన్ని. ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ పోసానండి, 2-3 డ్రాప్స్ ఉంటా అంతే, క్రిస్పీగా రావటానికండి. విడిపోకుండా ఉంటాయి, అదే ఒక్కొక్కటి సెపరేట్గా విడిపోతాయండి చిప్స్. చక్కగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇది ఒక టిప్ గుర్తు పెట్టుకోవాలండి క్రిస్పీగా రావడానికి. చాలా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి. ఇలా క్రిస్పీగా రావాలి అంటే అలా 6 డ్రాప్స్ సాల్ట్ వాటర్ పోయాలి. క్రిస్టల్ సాల్ట్ వాటర్ మాత్రమే పోయాలండి, అవి మెత్తపడకుండా ఉంటాయి. చిప్స్ ఫ్రై అయినాక క్రిస్పీగా వెంటనే అయిపోతాయి, లేదంటే వెంటనే మెత్తపడిపోతాయండి. క్రిస్పీగా ముందు వచ్చినా కూడా తర్వాత మెత్తగా అయిపోతాయి. చక్కగా పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయండి. స్నాక్ ఐటమ్. మనం జాగ్రత్తగా తీసేటప్పుడు గోల్డెన్ కలర్లో, కొంచెం వైట్గా ఉండగా తీస్తే గోల్డెన్ కలర్లోకి మారుతాయండి. మరి గోల్డెన్ కలర్లోకి తీస్తే ఇంకొంచెం మాడిపోయినట్టు అట్లా కలర్ థిక్గా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. అలా డైరెక్ట్గా వేసేయడమేనండి. వేసేటప్పుడు నూనె మరగాలి. ఒక పెద్ద మంట పెడుతున్నా. ఎందుకు ఇలా వేయాలంటే దేనికైనా సెపరేట్గా విడిపోతుంది కదండి నూనెలో. జాగ్రత్తగా పట్టు. పొటాటో చిప్స్ కట్టర్ వేరేగా అమ్ముతారండి, అది అవుతే ఇంకా ఈజీ. అంతేనండి, ఎక్కడ వేస్ట్ అవ్వదు. బాగా ఫ్రై అయినాక కొంచెం క్రిస్టల్ సాల్ట్ వాటర్ పోయారండి. నేను ఆల్రెడీ రెడీ చేసుకున్న సాల్ట్ ఇది. క్రిస్టల్ సాల్ట్ కొంచెం
వాటర్లో కలిపాను, లేదంటే డైరెక్ట్గా కళ్ళుపు వాటర్లో కలుపుకోండి. ఎంత వేయకల్లా 6 చిన్న డ్రాప్స్ అండి, 2-3 డ్రాప్స్ లేదా 6 డ్రాప్స్ మనం వేసిన దాన్ని బట్టి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే. లేదా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా బుస్సం అనేది స్లోగా బుస్సలు అవ్వకుండా ఉండాలండి. అంటే ఈ బబుల్స్ ఆగిపోవాలి. బబుల్స్ ఆగిపోతే ఫ్రై అయిపోయినట్టండి, కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇదిగోండి సాల్ట్ వాటర్ పోస్తున్నా, స్మాల్ డ్రాప్స్ మీకు చూపించడం కోసం. వెంటనే క్రిస్పీగా అయిపోతాయండి పోయంగానే. చిన్నగా పెట్టుకోండి. అంతే, రెడీ అయిపోయిందండి. తీసేయటమే. ఇలా దలసరి బాండి పెట్టుకోవాలండి. ఎవరు పెట్టుకున్నా థిక్నెస్ ఉన్నది, మాడిపోకుండా ఉంటాయి, చక్కగా ఫ్రై అవుతాయండి. బయట వాళ్ళు చేసినప్పుడు ఇట్లాంటి మూకుళ్ళే పెడతారు, అందుకే వాళ్ళకి చక్కగా వస్తాయి. మన ఇంట్లో చిన్న చిన్నవి పెడతాము, అందుకే సరిగా కుదరదండి. పొంగినా కూడా ఆయిల్ ఇందులోనే ఉంటుంది. ఇలా పెద్ద బాండి పెట్టుకోవటం వల్ల గ్యాస్ ఏం అవ్వదండి, అది హీట్ త్వరగానే ఎక్కుతుంది, నో ప్రాబ్లం. ఇదిగోండి వేడి వేడి పొటాటో చిప్స్ రెడీ. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. మనం చిన్నగా సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ అండి ఇది, వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తారు షాప్ వాళ్ళు. కొంచెం వేస్తున్నానండి. మనకు తగినంతగా. అది కొంచెం కారం వేస్తున్నప్పుడు ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇవి 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి. వేడి వేడి పొటాటో చిప్స్ రెడీ అండి. బయట చాలా కాస్ట్ ఉంటుంది, పైగా హెల్దీ కాదండి ఆయిల్. మీరు ఏమైనా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నా. చక్కగా ఇంట్లో చేసి ట్రై చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి. చుట్టాలు ఎక్కువ వండాలన్నా చాలా 2 మినిట్స్లో అయిపోయినట్టు అయిపోతున్నాయి కదండి ఫ్రై. చూసారా, ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి, చాలా వస్తాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. ఇంట్లో చేసుకుంటే 1 కేజీ ఆయిల్కి మనం 1000 రూపాయలు, 500 రూపాయలు పొటాటో చిప్స్ చేసుకోవచ్చండి. చక్కగా బయట కొనుక్కుంటే పావే 100 రూపీస్ అమ్ముతున్నారు. ఇంట్లో చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతుంది. మనీ సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంట్లో ట్రై చేయండి. మినిమం ఇవే పావు అనుకోండి 100 రూపీస్. అలా 1 కేజీ ఆయిల్ చేస్తే మనకి ఇలాంటి 5 టైమ్స్ 6 టైమ్స్ దాకా వస్తుందండి. ఒక 700 దాకా మిగులుతుంది మనకి. సో ప్రాఫిట్ అండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.